కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ గా శ్యామ్ పిట్రోడా తిరిగి నియమితులయ్యారు. హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను తిరిగి నియమించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పిట్రోడా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడాను అధిష్టానం పదవి నుంచి తప్పించింది. వివాదాస్పద ప్రకటనలు చేసిన సందర్భంపై పిట్రోడా వివరణ ఇచ్చిన తర్వాత హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను నియమించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పిట్రోడా నియామకంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఊహించినట్లుగానే శ్యామ్ పిట్రోడాను కాంగ్రెస్ తొలగించడం కేవలం ఎన్నికల జిమ్ముకు మాత్రమేనని పేర్కొంది. లోక్సభ ఎన్నికల వేళ భారత్లోని భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూర్పు భారత్న ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బలుగా, ఉత్తరాది వాళ్ళు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.